ఇట్లాగ వచ్చినాయి డబ్బులు. చీఫ్ అండ్ బెస్ట్ 25,000కి తగ్గల. చీఫ్ అండ్ బెస్ట్ ఏడాదికి. హైయెస్ట్ ఇట్లాగా 1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో. ఆ పథకానికి ఒకళ్ళు, ఈ పథకానికి ఒకళ్ళు. అంటే మళ్ళీ దాంతోపాటు అదేంటది, ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు, వాహనమిత్ర, అలాగే మత్స్యకారులకి పథకాలు, ఇట్లా ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా. అవి అందరికీ రాకపోవచ్చు, వాళ్ళ కుటుంబంలో మిగతా ఎందుకుంటే ఇది కూడా అందుకోవడం కదా. ఇప్పుడు భార్యకి ఆ డబ్బులు వచ్చినాయి, భర్తకి ఈ డబ్బులు వచ్చినాయి. ప్లస్ ముద్రా లోన్స్ కూడా ఇచ్చారు, దానికి ఏదో పేరు పెట్టారు, జగనన్న చేయూతానో ఏదో పేరు పెట్టారు. దానికి పెట్టి అదొక లోన్ ఇచ్చారు 10,000 నుంచి 25,000 రూపాయల దాకా. ఇంత ఒక ఏడాదికి అయితే మినిమం ఒక 50,000 వేసుకోవచ్చు కదా చేతికి వచ్చిన డబ్బులు. ఇప్పుడు ఆ 50,000 పోయినట్టేగా ఈ ఏడాది. ఒక్క గ్యాసే కదా 5,000 రూపాయలు లాయర్లకు ఇచ్చారు. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇవాళ రోజున ఒక ఇంట్లోనే వీళ్ళు అనుకున్నట్టే అనుకుందాం, ఒక తల్లికి అయితే ఈ డబ్బులు పోయినట్టేగా నెలకి 1,500 రూపాయలు చెప్పున. వాళ్ళ అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఉందంటే కనుక ఇద్దరికి కలిపితే నెలకి 1,500 అంటే ఏడాదికి ఎంత అయింది? 18,000 అయినాయి. ఇద్దరు కలిపితే 36,000 పోయినట్టేగా. అట్లాగే ఈ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి సంబంధించి విద్య లేనట్టే కదా. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, అవి లేనట్టే కదా. అట్లా ఉచిత బస్సు అంటే